వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరు చూస్తున్నది విషయం టైలర్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ద్వారా గత కొంతకాలంగా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసింది. దానిలో భాగంగా రేపు మే 5వ తారీఖు నుంచి మరొక కొత్త బ్యాచ్ 44వ బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. ఆ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్, ఫీజు వివరాలు, టైమింగ్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని కంటిన్యూ చేయండి, లేకపోతే ఈ వీడియోలో స్కిప్ చేసేయచ్చు. ఇంకా కంటెంట్లోకి వెళ్తే కనుక అసలు ఆన్లైన్ టైలరింగ్ క్లాసెస్లో ఏమి నేర్చుకోగలరు, ఏమేమి నేర్పుతారు అనేది ఇక్కడ మీకు ముందుగా తెలియజేద్దాం అనుకుంటున్నాను. మీకు జనరల్గా యూట్యూబ్లో నేర్చుకునేది, యూట్యూబ్లో మీకు వీడియోస్ కనిపించేవి రెగ్యులర్గా ఉండే బాడీస్కి లేదా రెగ్యులర్గా ఉండే మెజర్మెంట్స్కి, యూనివర్సల్ ఫార్ములాకి మీకు ఈజీగా అక్కడ మీకు అర్థమయ్యేటట్టు ఎవరైనా చెప్పగలరు. కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు నేను కొన్ని 2 మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. సార్ చూడండి. సో ఇక్కడ మీకు మెజర్మెంట్స్ వచ్చేసరికి 42.5 పొడవు ఉంది. ఇది ఒక డ్రెస్కి సంబంధించి 16 ఇంచులు షోల్డర్, 10.5 చేయి పొడవు, 13 ఇంచులు చేయి లూజు, 15 ఇంచులు దండ లూజు అండ్ 17 ఇంచులు చంక రౌండ్. చూడండి, ఇక్కడ షోల్డర్కి అండ్ చంక రౌండ్కి అసలు సంబంధం ఉంది. జనరల్గా యూనివర్సల్ మెజర్మెంట్స్ ఏవైనా సరే షోల్డర్ అండ్ చంక రౌండ్ ఈక్వల్గా ఉంటాయి నా ఫార్ములా ప్రకారం. అలాగే ఇక్కడ చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి చెస్ట్ 38 ఇంచులు ఉంది, నడుము 39 ఇంచులు ఉంది. చూడండి, ఇక్కడ అంటే జనరల్గా మనకి నడుము అనేది తగ్గాలి, కానీ నడుము అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. అలాగే సీట్ వచ్చేసరికి 44 ఇంచులు ఉంది. సో జనరల్గా ఇటువంటి మెజర్మెంట్స్ అనేవి మీకు యూట్యూబ్లోని ఎక్కడ పబ్లిక్ డొమైన్లో, యూట్యూబ్ అనే కాదు ఏ వీడియోస్ సరే మీకు పబ్లిక్ డొమైన్లో అయితే కనుక ఇవి మీకు అందుబాటులో ఉండవు. సో ఇటువంటివి ఎలా నేర్చుకోవాలి? ఇటువంటివి నేర్చుకోవాలంటే కంపల్సరీ ఒక గురువు ఉండాలి. గురువు సమక్షంలోనే అవి వాటి ఫార్ములాని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేది. అలాగే ఇక్కడ ఇంకొక మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక బ్లౌజ్ మెజర్మెంట్స్. 15 ఇంచులు పొడవు, 16 ఇంచులు షోల్డరు, 10 ఇంచులు చేయి పొడవు, 13 ఇంచులు చేయి లూజు, 16 ఇంచులు చంక రౌండ్. ఇక్కడ చంక రౌండ్ షోల్డర్ ఈక్వల్గా ఉంది, కానీ చెస్ట్ వచ్చేసరికి చెస్ట్ 41, మిడిల్ 45. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ మారిపోయింది, అంటే చేతులు సన్నగా ఉన్నాయి, చెస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇదే మెజర్మెంట్స్లో మరొక మెజర్మెంట్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇదొక డ్రెస్ మెజర్మెంట్స్. మళ్ళీ మీకు 45 ఇంచులు పొడవు వచ్చింది, 15.5 షోల్డర్ వచ్చింది అండ్ 11 ఇంచులు చేయి పొడవు, 13 ఇంచులు చెయ్యి లూజు. దండ వచ్చేసరికి మీకు 16.5 ఉంది, చంక రౌండ్ 18 ఇంచులు ఉంది. చూడండి. అలాగే మరి చెస్ట్ వచ్చేసరికి మళ్ళీ 38 ఉంది, నడుము 34 అండ్ సీట్ వచ్చేసరికి 50 ఇంచులు. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండే మెజర్మెంట్స్. ఇప్పుడు ఇవే మెజర్మెంట్స్ని పట్టుకొని మీరు డ్రెస్ కుట్టాలన్నా, బ్లౌజ్ కుట్టాలన్నా, లేదా వేరే వేరే మోడల్స్ ఏవైనా కుట్టాలన్నా, సో ఇటువంటివన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా ఒక గురువు సమక్షంలోని ఎక్కడైనా నేర్చుకుంటేనే తెలుస్తుంది. కేవలం యూట్యూబ్ చూసి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, దాంట్లో నేర్చేసుకోవచ్చు అనుకున్నది కేవలం ఒక 80%, 70% మాత్రమే. మీరు ఒక మాస్టర్గా, ప్రొఫెషనల్గా మారాలి అనుకుంటే ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోవడం ఉత్తమమైన మార్గం. నేను ఇచ్చే సలహా మాత్రం. నా దగ్గరనే కాదు, ఎక్కడైనా సరే ఇదేనే ఇన్స్టిట్యూట్లో కానీ, ఒక గురువు సమక్షంలో కానీ, ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ ఒక గురువు దగ్గర నుంచి ఆయా ఫార్ములాస్ రూపంలో మనం నేర్చుకోవచ్చు. ఈ ఫార్ములా అంటే ఇక్కడ మెజర్మెంట్స్ ఏవైనా కానివ్వండి, మన ఫార్ములా ద్వారా, ప్రత్యేకంగా నేను చెప్పే ఫార్ములాస్ ద్వారా 100కి 100% మీకు సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే ఓల్డ్ బ్లౌజ్ ఇచ్చారు అంటే ఒక డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు, బుట్ నెక్లో మనల్ని స్టిచ్ చేయమన్నారు. సో ఇలాంటివి ఎటువంటివి మార్చుకోవాలి, ఏ ఫార్ములాస్ మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, ఇటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో మీకు క్లాసులు అనేవి ఏ విధంగా ఉంటాయనేది వాటికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇలా మీకు కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ అనేది మీకు యూట్యూబ్లో అయితే ఇక్కడ నేర్చుకోలేదు. మరి ఎలా నేర్చుకోగలరు? ఎక్కడైనా ఆన్లైన్ క్లాసెస్లో కానీ, లేదా ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆఫ్లైన్లో కానీ, లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి మనం ఇటువంటి మెజర్మెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ మోడల్స్ మనం స్టిచ్ చేయవచ్చు, అసలు ఒక షాప్కి సంబంధించిన సబ్జెక్ట్ అంతా కూడా మీకు ఏంటి అనేది నేర్చుకోవడానికి వీలు. సో యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా, మరి మీకు చెప్పే వీడియో క్లాసెస్కి ఏంటి డిఫరెన్స్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మే 5వ తారీఖు నుంచి మధ్యాహ్నం బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు వాట్సాప్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ కేవలం మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ చేసినా మీకు కాల్స్ కలవు. సో మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా అక్కడ మీకు రిప్లై అనేది దొరుకుతుంది. ఇక ఫీజు విషయం తెలిపితే కనుక మొన్నటి వరకు ఫీజు అనేది
30 రోజులు కోర్సు ఉండేది, 5,000 రూపాయల ఫీజు ఉండేది. తర్వాత బ్యాచ్లోకి వచ్చేసరికి 45 రోజుల కోర్సు వచ్చింది అండ్ 10,000 రూపాయలుగా ఫీజు నిర్ణయించడం జరిగింది. ఇది కొంతమందికి సార్ ఫీజు ఎక్కువ అయిపోయింది, కొంచెం తగ్గించండి అనే వారి కోసం ఈ బ్యాచ్కి ఒక ఆఫర్ అయితే పెడుతున్నాను. సో ఎవరైతే ఫస్ట్ లోపు జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఆఫ్ పేమెంట్ అంటే 50% డిస్కౌంట్, 5,000 రూపాయలు పెట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం ఫుల్ పేమెంట్ మీరు చేయవలసిందే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. స్క్రీన్ మీద కనిపించే నేను అందరికీ వాట్సాప్లో నాకు టచ్లో రండి, మిగతా విషయాలన్నీ కూడా అక్కడ చర్చించుకుంటాం. ఇక క్లాస్ టైమింగ్స్ వస్తే కనుక ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు డైలీ 1 అవర్ లైవ్ క్లాసెస్ నడుస్తాయండి. ఇది రికార్డింగ్ అయితే కాదు. జనరల్గా మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేది రికార్డింగ్ క్లాసెస్ ఇస్తారు, కానీ మన దగ్గర మాత్రం కంప్లీట్లీ లైవ్ క్లాసెస్ అనేది మీకు జరుగుతూ ఉంటాయి. మెజర్మెంట్స్ దగ్గర నుంచి ప్రతి మోడల్ని, ప్రతి ఫార్ములాని మీకు లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీ చేత లైవ్లోనే ప్రాక్టికల్స్ కూడా చేయించడం జరుగుతుంది. అలాగే ఈ క్లాసులు అయిన ప్రతి క్లాస్ని రికార్డ్ చేస్తాం. ఈ రికార్డ్స్ని మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మళ్ళీ మీకు ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. మీరు దీనికోసం అదనంగా ₹1 కూడా పే చేయవలసిన లేదు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో క్లాస్ టైం వచ్చేసి మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు 45 రోజుల కోర్సు. ఫీజు విషయం దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 5,000 రూపాయలు, ఫస్ట్ తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫుల్ పేమెంట్ 10,000 రూపాయలు మీరు పే చేయవలసిందే. సో ఈ వీడియోకి అయితే ఇంతే విషయం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు